హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసా, మా ఇంట్లో అరుపులు కూడా స్టార్ట్ అయినాయి అనమాట. అస్సలు సైలెంట్గా ఉండరు ఎవరు కూడా. సరే అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను గారెలు వేద్దాం అనుకుంటున్నాను. దానికోసమని నానబెట్టేసాను కూడా పిండి. రాత్రి పప్పు అవన్నీ కూడా కనిపించట్లేదు వీడియోలో. ఇది కూడా పప్పు నానబెట్టేసాను నైటే. ఇది రుబ్బేసుకుని గారెలు వేసేసుకున్నాము. గారెల్లో 2 టైప్స్ ఉంటాయండి. ప్లెయిన్ గారెలు వేసుకుంటారు, అలాగే మసాలా గారెలు అంటారు. మసాలా గారెలు అంటే కొత్తిమీర, పుదీనా, అల్లం, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటారనమాట. సో నేనైతే అదే వేస్తాను, మసాలా గారెలే వేస్తాను. మా ఇంట్లో అదే ఇష్టము ప్లెయిన్ గారె కన్నా. ఓకేనా, ఇప్పుడు ఇదంతా ఎలా చేయాలి ఏంటనేది షూట్ చేసుకుందాము. పప్పు కడిగేసుకున్నాను, మిక్సీ వేసేసుకుందాము. అయితే ఇక్కడ గారెలు ఈసారి నేను గ్రైండర్లో వేయలేదండి, పిండి మిక్సీలోనే పట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ గ్రైండర్ తీసి అదంతా మళ్ళీ తుడిచేసుకొని ఆ గ్రైండర్ అదంతా రుద్ది మళ్ళీ అదంతా చేసి ఓపిక లేదు, అంత టైం కూడా లేదు. సో అందుకని చెప్పి మిక్సీలోనే వేసాను. ఫస్ట్ టైం మిక్సీలో వేసాను, ఎలా వస్తాయో చూడాలని చెప్పి. సో మిక్సీలో అయితే పట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను మినప్పప్పు ఒక్కటే కదండి, మినప్పప్పుతో పాటు ఒక గుప్పెడు బియ్యం కూడా వేసుకున్నాను. ఓన్లీ ఒక మినప్పప్పు అయితే జిగురుగా ఉంటుంది కదా, గారెలు రావన్నమాట. సో అందుకనే కొంచెం బియ్యం కూడా నానబెట్టుకున్నాను. మినప్పప్పుతో పాటు గుప్పెడన్న బియ్యం వేసుకుంటే మనం పప్పు జిగురుగా లేకుండా బాగుంటుందని చెప్పి బియ్యం కూడా వేసేసుకొని పట్టేసుకున్నాను. ఇంకా వాటిలోకి కావాల్సినవి ఏవేంటో చూద్దాము. ఇప్పుడైతే ఇంకా ఇందులోకి ఉల్లిగడ్డ, జీరా, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ఇవన్నీ పట్టుకొని వేసుకుందాం. మిక్సీకి పట్టుకొని వేసేసుకుందాము. వేసుకొని కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఆ 10 నిమిషాల టైంలో పల్లీ చట్నీ చేసేసుకుందాం. ఓకేనా, ఇవైతే కోసుకొని వేసేసుకున్నాము. సో మీలో ఎంతమందికి ఇలా మసాలా గారెలు ఇష్టమో లేదంటే ప్లెయిన్ గారెలు ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మసాలా గారెలు అంటే నార్మల్గా ప్లెయిన్ గారెలైనా మసాలా గారెలైనా సరే పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీలకర్ర వేసుకుంటారు కంపల్సరీగా. ఇంకొంచెం ఏంటంటే కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటారన్నమాట. సో కొంతమంది ఏంటంటే అసలు ఏమి అల్లం పేస్ట్, అల్లము, పచ్చిమిర్చి కూడా పట్టి వేసుకోరండి. సో అలా కొంతమంది వేసుకుంటారు. సో నేనైతే ఈసారి కొత్తిమీర, పుదీనా కాకుండా ఓన్లీ అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిగడ్డ వేసి చేస్తున్నాను అనమాట. సో అల్లమును పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టేసుకున్నాను. కచ్చపచ్చగా పట్టుకోవాలండి, మెత్తగా అయితే పట్టుకోకూడదు, కచ్చపచ్చగానే పట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా అలానే కచ్చపచ్చగా పట్టుకున్నాను అనమాట. సో ఉల్లిగడ్డ కూడా అందులో వేసేసాను. నెక్స్ట్ జీలకర్ర వేసేసి ఇంకా అది కలిపేసుకోవడమే అనమాట. కరివేపాకు కట్ చేసుకొని వేసుకున్నాను. సాల్ట్, సోడా ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఇప్పుడు కలిపేసుకుందాం. నేనైతే కొంచెం సోడా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. గారెలోకైనా సరే బోండాలైనా సరే కొంచెం సోడా ఉప్పు యాడ్ చేసుకుంటే మంచిగా ఉబ్బుతాయి అన్నమాట. సో అందుకని చెప్పి నేను కొంచెం సోడా ఉప్పు యాడ్ చేసుకున్నాను. కొంచెం పిండితో వేసినా సరే మంచిగా ఉబ్బుతాయి అన్నమాట. సో ఇక్కడ పిండి అయితే కలిపేసి పెట్టేసుకున్నాను.
ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను, గారె వస్తుందా లేదా అన్న విధంగా, పిండి సరిపోయిందా లేదా, ఏమైనా లూజ్ అయిందా, ఇంకా కొంచెం వాటర్ ఏమైనా కలపాలా అన్నట్టుగా. సో ఇదైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. ఈ లోపల పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. యాజ్ యూజువల్ ఇంకా పల్లీ చట్నీ, యాక్చువల్గా అయితే గారెల్లోకి టొమాటో పచ్చిమిర్చి చట్నీ బాగుంటుంది, అదైతే ఇష్టం మాకు చాలా. బట్ నాకు అంత టైం లేదు, ఎందుకంటే నేను వర్కింగ్ కాబట్టి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇవన్నీ చేసి చేయాలంటే పల్లీ చట్నీ అంటే త్వరగా అయిపోతుంది, కానీ టొమాటో పచ్చిమిర్చి అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అందుకని చెప్పి నేను ఇంకా ఓన్లీ పల్లీ చట్నీయే ఫిక్స్ అయిపోయాను. యాక్చువల్లీ కారం పొడి ఉంది, నల్లగారం అంటారు, కారం పొడి అంటారు, అదైతే ఉంది. అది ఇది రెండు అడ్జస్ట్ అవ్వచ్చు అని చెప్పి నేను ఇంకా ఆ టొమాటో పచ్చిమిర్చి చట్నీ ప్రిఫర్ చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే ఇంకా యాజ్ యూజువల్గా పచ్చిమిర్చి పల్లీలు వేయించుకొని ఇంకా దాన్ని అయితే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. వేగిన తర్వాత పట్టేసుకొని యాజ్ యూజువల్గా తాలింపు పెట్టేసుకున్నాను. తాలింపు పెడితే కనుక నేను అన్నీ వేసుకుంటాను, మీకు ఆల్రెడీ తెలుసు కదా. తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని ఎండుమిర్చి వెల్లుల్లి కూడా వేసేసుకొని నేను తాలింపు పెట్టేసుకుంటాను. ఇంక ఇక్కడ ఏంటంటే గారెలు మా హస్బెండ్ ఈసారి ఏంటంటే కొత్తిమీర పుదీనా వేయకుండా ప్లెయిన్గా చేయమన్నారు. అవి ఏమి అసలు వేయకుండా చేయమని చెప్పారనమాట. ఇంక అందుకనే నేను కొత్తిమీర పుదీనా ఏమి యాడ్ చేయలేదు, ప్లెయిన్గా వేయి రజియా అని చెప్పారు. సో అందుకని చెప్పి ఇంక నేను ఏం యాడ్ చేయకుండా జస్ట్ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు వేసి చేశాను అనమాట. సో అవి కూడా ఎలా వచ్చాయో చూడండి మీరు. ఇలా నేను ప్లెయిన్గా చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు మా హస్బెండ్ కూడా ప్లెయిన్గా చేయమని అడగలేదు, ఫస్ట్ టైం అనమాట ఇది నేను చేయడం అనేది. చాలా బాగా వచ్చాయి గారెలు అయితే. సో ఇక్కడ నేను కడాయి కూడా పెట్టేసుకున్నాను, పల్లీ చట్నీ కూడా తాలింపు పెట్టేశాను కదా, చూసారు కదా, అది అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆయిల్ పోసేసుకున్నాను కడాయిలో, ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. అటు సైడ్ కూడా గిన్నె పెట్టుకున్నాను అనమాట. వేసుకున్న గారెలు అయితే ఆ గిన్నెలో వేసేసుకుందామని చెప్పి. సారీ అండి, ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వర్షం కూడా పడుతుంది, వర్షం సౌండ్ కూడా వస్తుందేమో రికార్డింగ్లో బహుశా. ఇంక ఇక్కడైతే గారెలు వేసేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, చెక్ చేసుకున్నాను హీట్ అయిందా లేదా అని చెప్పి. కొంచెం పిండి వేసి ఆయిల్లో, సో హీట్ అయిపోయింది. ఇంక అందుకే 1 by 1 గారెలు అయితే వేసేసుకున్నాను అనమాట. గారెలు అయితే చాలా బాగా, అసలు అనుకున్న దానికన్నా కూడా చాలా బాగా వచ్చాయండి. క్రిస్పీగా అసలు చాలా బాగా వచ్చాయన్నమాట, స్మూత్గా క్రిస్పీగా, అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వచ్చాయన్నమాట. ఎప్పుడు కూడా నేను గారెకి ఎక్కువ గ్రైండర్లో మ్యాక్సిమం ఇది నాకు తెలిసి ఇది ఒక సెకండ్ టైం ఏమో నేను మిక్సీలో వేయడం అంతే. గారెలకైతే ఎప్పుడు కూడా నేను గ్రైండర్లోనే వేస్తాను. సో వేయడం అయిపోయింది. మా హస్బెండ్ అయితే చాలా సాటిస్ఫై అయ్యారు, చాలా బాగున్నాయి అని చెప్పారు. సో నేనైతే చాలా హ్యాపీ అనమాట. హస్బెండ్కి నచ్చితే ఇంకా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఆనందానికి అవధులు ఉండవు కదా. వేయడం అయిపోయింది, మా వాళ్ళు తినేశారు, టీలు కూడా అవుతున్నారు, నేనైతే ఇప్పుడు తింటున్నాను. చాలా బాగా వచ్చాయి, సూపర్ ఉన్నాయి, క్రిస్పీగా స్మూత్గా చాలా బాగున్నాయి. ఇంకా ఫోన్ ఎత్తి నేనేం చేయను, చాలా బాగా వచ్చాయి, సూపర్ ఉన్నాయి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, బాయ్.